రే శివ, రేపు గది కదరా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముందిరా, పొద్దున్నే లేస్తాను, గుడికి వెళ్తాను. సారీ పొద్దున్నే స్నానం చేసి తర్వాత గుడికి వెళ్ళి ఉగాది పచ్చడి తిని మళ్ళీ పడుకుంటాను. అరే అవునరా, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా అది? మన స్కూల్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటారా? అవునరా, మన స్కూల్లో వాళ్ళు మాట్లాడుకుంటే నేను కూడా విన్నాను. అయినా అవన్నీ రూమర్స్ రా. ఈ కాలంలో కూడా దెయ్యాన్ని నమ్ముతారా? అయినా మనమంతా చదువుకున్న వాళ్ళం రా, మనం కూడా దెయ్యాన్ని నమ్ముతా ఎలా చెప్పు? రే అవన్నీ రూమర్స్ కాదురా, మన వాచ్మెన్ అంకుల్ కూడా చెప్పాడు మన స్కూల్ నుంచి నైట్ పూట వింత వింత సౌండ్స్ వస్తున్నాయంట. అదంతా రూమర్స్ రా బాబు. అయినా మన స్కూల్లో పెద్ద దయ్యం మన ప్రిన్సిపల్ సారే కదా. రే నీకు చెప్తే అర్థం కదా, అవన్నీ రూమర్స్ రా. సరే రేపు ఉగాది కాబట్టి నేను ఈరోజు నైట్ నుంచి రేపు పొద్దున్న దాకా స్కూల్లోనే ఉంటాను, సరేనా? అక్కడ దెయ్యం లేదని నిరూపిస్తాను, అదంతా పెద్ద రూమర్ అని నిరూపిస్తాను. దేనికి ఏమన్నా పిచ్చా? నాకు పిచ్చి లేదు ఏం లేదు, జస్ట్ నేను అక్కడ దెయ్యం లేదు అని నిరూపిస్తాను. ఇంకా నేను ఎవ్వరి మాట వినను. బాయ్. రే ఆగురా, వద్దురా. స్కూల్లో దెయ్యం ఉందంట, ఎవరో గైస్. ఇవన్నీ రూమర్స్. ఒక్కరు రూమర్ క్రియేట్ చేయగానే అందరూ దాన్ని ఫాలో అయిపోతారు గుడ్డిగా. సో ఇక్కడ దెయ్యం నిజంగానే ఉంటే నా ముందరికి రా, చూద్దాం. అబ్బా, ఒక గంట అయిపోయింది, నాకు బాగా నిద్ర వస్తుంది. ఇప్పటి వరకు దెయ్యం సౌండ్ కాదు కదా, ఒక చిన్న సౌండ్ కూడా రాలేదు. ఎవరు నవ్వుతున్న సౌండ్ వస్తుంది ఏంటి? వినిపించింది. ఎవరు మాట్లాడేది? ఇది నా చోటు, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వామ్ము, ఎవరు బ్రో మీరు? నేనెందుకు వెళ్ళిపోవాలి? మీరే మా స్కూల్ నుంచి వెళ్ళిపోండి. వామ్ము, నిజంగానే దయ్యం లాగుంది. మొత్తం సైలెంట్గా ఉందేంటి? అంటే ఇదంతా నా భ్రమనా? వద్దు వద్దు, నన్నేం చేయకు, వద్దు ప్లీజ్. ఫ్రెండ్స్, భయపడ్డారా? ఇదంతా యాక్టింగ్ మాత్రమే. దెయ్యం ఉండదు, ఏముండదు. అందరికీ హ్యాపీ ఉగాది.